Now this is the time I invite Brother Ariel Eliezer from Madhya Pradesh. Now he is going to share the word of God, and Brother Naveen Vincent will translate that word from English to Telugu. Honor the Lord. Andaru Devunni ganaparichandi. Honor the Lord only. He is the one and only, the person who gets all the glory. Hallelujah. Hallelujah. Very happy to be here. మరొకసారి మీ మధ్యలో ఉండడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. Tonight your life will change. ఈ రాత్రి మీ జీవితం పూర్తిగా మార్చబడబోతా ఉంది. Your life will 100% change. 100కి 100% మార్చబడబోతా ఉంది. Whatever you are going through, మీరు ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తా ఉన్నారో, it's going to come to an end. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ ముగింపుకు రాబోతా ఉన్నాయి. You are going to rise up with a new strength. మీరు నూతన బలంతో లేవబోతా ఉన్నారు. You are going to rise up with new power. నూతన శక్తితో మీరు లేపబడబోతా ఉన్నారు. This is your night. ఇది మీ రాత్రి అయి ఉన్నది. How many of you were blessed by the morning session of a roar? మరి ఉదయకాలము జరిగినటువంటి కూడిక ద్వారా ఎంతమంది దీవించబడ్డారండి? సింహము వల్లే గర్జించాలనే కూడిక ద్వారా ఎంతమంది దీవించబడ్డారని సేవకులు అడుగుతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. Are you all here? ఉన్నారు ఇక్కడ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారు? The lack of understanding creates problem for our lives. గ్రహింపు లేకపోవడం, అర్థం చేసుకునే స్థితి లేకపోవడం వల్ల మన జీవితంలో సమస్యలు సృష్టించబడతాయి. Until and unless we understand the things of God, we will be in darkness. దేవుని విషయాన్ని మనం అర్థం చేసుకోనంత వరకు కూడా మనం చీకట్లోనే జీవించే ప్రమాదం ఉంది. Until and unless we know what the word of God says for my life, you will not reach your destination. నీ కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు గ్రహింపు రానంత వరకు కూడా నీవు నీ గమ్యానికి ఎప్పటికీ చేర్చబడలేవు. You must know what God wants to speak to your life. నీ జీవితంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నీకు ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. Amen. ఆమేన్. I don't believe that everyone, but I believe few people are going to change tonight. నేను అందరూ మార్చబడిపోతారని నేను నమ్మట్లేదు, కానీ ఈ గుంపులో కొంతమంది మాత్రం ఖచ్చితంగా మార్చబడబోతున్నారని నేను నమ్ముతున్నాను. 2 people are surely going to change. అందులో మరలా ప్రాముఖ్యంగా ఒక 2 వ్యక్తులు మాత్రం బాగా నిశ్చయముగా మార్చబడిపోతా ఉన్నారు. One person is me. ఒకటేమో నేను, I don't know the second one. మరి ఆ రెండో వ్యక్తి ఎవరో నాకు తెలియదు. Are you that second one? మీరు అవుతారా రెండో వ్యక్తి? మార్చబడే వ్యక్తిగా మీరు అవుతారా? I am sure about myself. నేను నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా ఈ రాత్రి మార్చబడిపోతా ఉన్నాను. ఆ రెండో వ్యక్తి స్థానంలో నేను మార్చబడబోతున్నాను. మీరు నమ్మితే కనుక ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. This night I feel very different in the atmosphere. ఈ రాత్రి నేను ఈ వాతావరణంలో గొప్ప మార్పును నేను అనుభవిస్తాను. I can breathe freedom in this atmosphere. ఉన్న పాటుగా నాకు ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తాను. దాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. God is going to work more deeper today. ఈ రాత్రి దేవుడు మీతో చాలా లోతుగా పని చేయబోతా ఉన్నాడు. So the lack of understanding, it creates problem for a Christian to walk in Christ. విశ్వాసకి క్రీస్తులో నడవడానికి ఏంటి సమస్య అంటే కనుక ఆ విశ్వాసకి సరి అయినటువంటి గ్రహింపు లేకపోవడమే సమస్య. Until and unless you know what God speaks about you, you will fail in life. నీ జీవితంలో దేవుని కొరకు ఏం మాట్లాడుతున్నాడో అది నీవు గ్రహించుకుని తెలుసుకునేంత వరకు కూడా నువ్వు నీ జీవితంలో విఫలం చెందుతూనే ఉంటావు. Bible says prophecy will come and it will fade away. బైబిల్ ఈ రీతిగా చెప్తా ఉంది, ప్రవచనం వస్తుంది, కొన్నాళ్ళకి ప్రవచనం అది మాయమైపోతుంది. But the prior prophecy is the word of God. కానీ ఖచ్చితమైన స్థిరమైనటువంటి ప్రవచనం ఏంటంటే కనుక దేవుని వాక్యం. This is the real
true prophecy about your life. నీ జీవితం కొరకు నిజమైన నిశ్చయమైన ప్రవచన వాక్యం ఏదైనా ఉందంటే కనుక నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం అనే గ్రంథము. If you want to know who are you, మీరెవరో మీరు తెలుసుకోవాలనుకుంటే look into this mirror. ఈ అద్దము వైపు మీరు ఖచ్చితంగా చూడాలి. You will know your reality. అప్పుడు మీ వాస్తవికత ఏంటో మీకు అర్థమవుతుంది. I was a drug addict for 8 years. నేను 8 సంవత్సరాలు డ్రగ్స్ సేవిస్తూ ఉండేవాడిని. And I was a very, very bad person. నేను చాలా చాలా భయంకరమైనటువంటి వ్యక్తిని. I used to smoke around 200 cigarettes per day. నేను రోజుకి 200 సిగరెట్లు కాల్చేవాడిని. Every night I'll drink 2 bottles of liquor. ప్రతిరోజు రాత్రి 2 బాటిల్స్ ఆల్కహాల్ నేను సేవించేవాడిని. Some of my brothers are laughing. ఓకే, కొంతమంది సహోదరులకి ఇప్పుడు సంతోషంగా ఉంది. I'm happy you're laughing. మీరు నవ్వుతున్నందుకు నాకు కూడా సంతోషంగా. I like your smile. మీ నవ్వు చాలా బాగుంది. You look very beautiful when you all smile. మీరు నవ్వుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. So I used to have this smoking and alcohol in my life for long 8 years. 8 సంవత్సరాల దీర్ఘకాలం నేను నా జీవితంలో ఈ ఆల్కహాల్ సేవించడం, మందు సేవించడము, మద్యపానం చేయడము, సిగరెట్లు కాల్చడము, డ్రగ్స్ తీసుకోవడం నేను చేసేవాడిని. Every time I will be intoxicated. ప్రతిసారి నేను ఒక స్పృహ కోల్పోయినటువంటి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. And to shock you more, ఇంకా మీకు షాక్ చేసే విషయం ఏంటంటే కనుక, మేము ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే, I am a Christian by birth. నేను పుట్టుకతోనే క్రీస్తుని అంగీకరించినటువంటి కుటుంబంలో పుట్టినవాడిని. And still to shock you more, ఇంకా మీకు ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, I am a pastor's son. నేను పాస్టర్ గారి అబ్బాయిని. But still these things were in my life. నేను పాస్టర్ గారి అబ్బాయిని, పుట్టుకతోనే క్రైస్తవుని, అయినా సరే విషయాలు నా జీవితంలో ఉన్నాయి. I was ruining my life. నేను నా జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాను. I was just going to the way of demolition. నేను ఏ మార్గం వైపు వెళ్తున్నానంటే నాశనం అనే మార్గం వైపు నేను వెళ్తా ఉన్నాను. I was destructing my own life. నన్ను నేనే నాశనం చేసుకుంటున్నాను, పక్కకి చెరుపుకొని వెళ్ళిపోతున్నాను. But slowly when I started to come to know the reality of the word of God, ఎప్పుడైతే నాకు వాక్యం యొక్క నిజమైన వాస్తవికత నాకు అర్థమవుతూ వచ్చిందో, my darkness started to step out and the light started to step in. నా జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి చీకటి పోయి వెలుగు ఏలుబడి చేయడం మొదలుపెట్టింది. Jesus said, యేసుప్రభు చెప్తా ఉన్నారు, don't think I have come for the healthy ones, I have come for the sick ones. యేసుప్రభు ఏమని చెప్తా ఉన్నారంటే, నేను నీతిమంతుల కోసం, ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు, కానీ నేను రోగుల కొరకు మాత్రమే వచ్చానని యేసుప్రభు చెప్తా ఉన్నారు. This Bible ఈ వాక్యం is not for righteous person. ఇది నీతిమంతుల కోసం కాదు. ఈ వాక్యం It is for sinners. ఎవరైతే నీతిమంతులుగా ఉండలేకపోతా ఉన్నారో, తొలగిపోతా ఉన్నారో అలాంటి వారి కోసం. If you are in sin, ఒకవేళ మీరు పాపంలో ఉంటా if ఉంటే, you are in problem, మీరు సమస్యల్లో ఉంటుంటే, this is the best medicine for your life. మీకు ఒక ఉత్తమమైనటువంటి ఔషధం ఏంటంటే ఈ వాక్యమే. Can you understand? మీకు అర్థమైందో అర్థమవలేదండి? When you think I am bad, the devil will tell you, you are not worthy. Why you are reading Bible? నేను అలా చెడ్డ స్థితిలో ఉంటా ఉన్నప్పుడు అపవాది నాతో తరచుగా చెప్పే మాట ఏంటంటే, నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు ఎందుకు బైబిల్ పట్టుకున్నావు, నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు అని అపవాది నాతో చెప్తా ఉంటాడు. You are not worthy. Why are you praying? నువ్వు అర్హుడు కాదు, యోగ్యుడు కాదు, నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు అని అపవాది నా చెవిలో చెప్తా ఉండేవాడు. This is like someone saying to you, you are sick. Why are you taking medicine? ఇది ఎలా ఉండేదంటే, నువ్వు ఇప్పటికే రోగిగా ఉన్నావు, నువ్వు ఎందుకు మెడిసిన్స్ తీసుకుంటున్నావు, మందులు తీసుకుంటున్నావు అని చెప్తున్నట్టుండేది. You are sick. Why are you eating food? నువ్వు ఇప్పటికే రోగి అయిపోయావు, నువ్వు ఎందుకు తింటున్నావు అని చెప్తున్నట్టుంది. How many of you, when you are sick, you don't eat food? ఎంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు తినడం మానేస్తారండి? No one. No one. నో వన్, ఎవరు కాదు. You will eat. తింటారు అంటే ఏం తినాలో తింటారు. అది మొత్తాన్ని తినకుండా ఎవరు ఉండరు. ఎంత అనారోగ్యం వచ్చింది. ఓకేనా, మీరు సర్ప్రైజ్ అయిపోకండి. When you are sick, still you eat food. మీరు అనారోగ్యంగా ఉన్నా సరే మీరు ఏదో ఒకటి సేవిస్తూనే ఉంటారు, భుజిస్తూనే ఉంటారు. Yes, maybe there will be some change in the food. ఒకవేళ మీరు తినే ఆహార పదార్థాల్లో వ్యత్యాసం ఉంటుండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. But still you will eat. మీరు తింటూనే ఉంటారు. Because you know, ఎందుకంటే మీకు తెలుసు this sickness is temporary. ఈ అనారోగ్యం అనేది తాత్కాలికం. If I don't eat, ఒకవేళ తినకపోతే it will become worse. అది ఇంకా భయంకరంగా అనారోగ్యం మారిపోతుందని మీకు తెలుసు. కాబట్టి
In the same way, when you are in sin అదే విధంగా మీరు పాపంలో ఉంటా ఉన్నప్పుడు and you don't read the word of God, మీరు ఒకవేళ వాక్యం చదవకుండా ఉంటుంటే your life will become worse. ఇంకా మీ జీవితం భయంకరంగా మారిపోతుంది. Start reading the word. మీరు వాక్యం చదవడం మొదలు పెట్టండి. Can I tell you one secret? ఇంకో రహస్యం చెప్పనండి. Do you want to know my secret? నా రహస్యం తెలుసుకోవాలని ఉందా మీకు? లేదు. ఉందా లేదా? Only this night, this is last night, I want your mouth to open. ఇది చివరి కూడిక కాబట్టి నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ కూడికలైనా సరే మీ నోరు తెరవబడాలని నేను కోరుకుంటున్నాను. It took me 37 hours to come into this place. ఈ ప్రాంతానికి రావడానికి 37 గంటల సమయం నాకు పట్టింది. I didn't come for entertainment. నేనేదో మిమ్మల్ని వినోదం చేయడం కోసం నేను రాలేదు ఇక్కడికి. I have come with all means of transport here. నేను అన్ని రకాలైనటువంటి రవాణా వాహనాల్లో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. I took auto, I took train, I took bus. నేను ట్రైన్ లోను, ఆటోలోను, బస్సులోను ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను. So this is my request to you all. మీ అందరికి నా విన్నపం ఏంటంటే Open your mouth and speak. మీరు నోరు తెరిచి ప్రతి దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. Okay? ఓకే Super. Thank you. బాగా చెప్పారంట. ప్రైజ్ లార్డ్. So do you want to know my secret? మీకు నా రహస్యం తెలుసుకోవాలనుందా? Avuna kada? Why you want to know my secret? మీకు నా రహస్యం తెలుసుకోవాలని ఎందుకుంది అసలు? Why you so much interested in my life? నా రహస్య జీవితం మీద మీకు అంత ఆసక్తి ఏంటి? You look beautiful when you laugh. మీరు నవ్వుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నారని మరలా చెప్తున్నారు మీకు. Okay, my secret is, సరే, నా రహస్యం ఏంటంటే when my life was totally worse, నా జీవితం భయంకరంగా ఉంటున్నప్పుడు, when I am intoxicated with drink, నేను ఆ మద్యపానంతో స్పృహ కోల్పోయి మధ్య స్థిమితం లేనటువంటి స్థితిలో నేను ఉంటున్నప్పుడు, and I'll reach home somehow, నేను ఈ రీతిగా తూలుతూ పాలుతూ నేను ఇంటికి చేరుకునేవాడిని. what I'll do, you know? నేనేం చేసేవాడిని తెలుసండి మీకు? I'll open Bible and read. అప్పుడు నేను అలా తూలుతూ పాడుతూ వచ్చి నేను బైబిల్ గ్రంథం తెరిచి చదువుతూ ఉండేవాడిని. Really? నిజంగా నేను చెప్తున్నా. This is my truth. ఇది నేను నిజం చెప్తున్నాను ఈ విషయం. Every time I'll read I'm intoxicated, but I'll read and cry, Lord, change my life. నేను ఆ మతి స్థిమితం లేని స్థితిలో వచ్చి ఆ బైబిల్ తెరిచి చదువుతూ, ప్రభా నన్ను మార్చు అని నేను ఏడుస్తూ నేను చదువుతూ ఉండేవాడిని. This is my secret. అది నా రహస్యం. No one was able to take my love with the word of God. ఎవ్వరు కూడా వాక్యంతో నాకు ఉన్నటువంటి ప్రేమానుబంధాన్ని నా నుంచి దూరం చేయలేరు. Whatever you are going through, మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు, I believe your condition is not worse than I was. నేను అనుకుంటా ఉన్నాను, నేను వెళ్ళి వచ్చినంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారని నేను అనుకోవట్లేదు. You can read Bible. మీరు బైబిల్ చదవచ్చు, Read Bible. మీరు వాక్యం చదవచ్చు. That will change your reality. ఆ వాక్యం చదివే విధానం మీ యొక్క వాస్తవికతను మార్పు చేస్తుంది. So today one truth is going to change you. ఒక రహస్యం ఈ రాత్రి మన అందరిని మార్చబోతా ఉంది. We'll read 119, 130. 119వ కీర్తన 130. 130వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. 119వ కీర్తన 130వ వచనం మనం చదువుతాం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. The entrance of your word gives light. వాక్యము యొక్క ద్వారము లేకపోతే ప్రవేశము ఏంటంటే గనక వెలుగు. It gives understanding to the simple. అంతేకాదు ఆ వెలుగులో ప్రవేశించినప్పుడు నీకు ఏం అర్థమవుతుందంటే నీకు గ్రహింపు వస్తుంది, తెలివి వస్తుంది నీకు. So tonight when the word is going to be delivered to you, the light will enter your life. ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? నా నోట్లో నుంచి దేవుని వాక్కు మీ మీదకి విడుదల చేయబడతా ఉన్నప్పుడు వాక్యమే కాదు వెలుగు మీ మీదకి విడుదల చేయబడతా ఉంది. You are going to receive understanding tonight. ఈ రాత్రి మీరు గ్రహింపును పొందుకోబోతా ఉన్నారు. మీరు God is going to change your situation. మీ పరిస్థితుల్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We'll read one of the word. It's in John 19:30. యోహాను సువార్త 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. The problem with our life is we don't regard the word of God.
మనతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని గౌరవించం. We don't study the word of God. మన దేవుని వాక్యాన్ని చదవం మనం. We don't want to know the word of God. We want to know instant things. మనం తాత్కాలికంగా సంభవించే విషయాలు తెలుసుకోవడానికి చూపించే ఆసక్తి వాక్యం తెలుసుకోవడానికి మనం చూపించాము. This world has changed into instant things. ఈ లోకం ఎలా మార్చబడతా ఉందంటే వెంటనే జరిగిపోయే కార్యాలు, వెంటనే సంభవించే విషయాల కోసం ఎదురు చూస్తా ఉంది. Instant coffee. వెంటనే కాఫీ కదండి, తక్షణమే తయారయ్యే కాఫీ. Within 2 minutes coffee is ready. 2 నిమిషాల్లో కాఫీ తయారైపోతా ఉంది. Instant Maggi. 2 నిమిషాల్లో మ్యాగీ తయారైపోతా. Nowadays you can get the batter for dosa, ready-made batter from the shop. ఇంకా మీకు ఇంకా బాగా చెప్పాలంటే రెడీమేడ్ గా తయారైనటువంటి పరోటాలు, దోసలు కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. The mankind has become less hard working. మనుషులు ఎలా మారిపోతా ఉన్నారంటే తక్కువ శ్రమ చేసేవారిగా మారిపోతా ఉన్నారు. This is all the plan of the devil happening in the world. ఇదేంటో తెలుసండి, అపవాది యొక్క పన్నాగం. You should do the hard work in the word of God. మీరేం చేయాలి తెలుసా? వాక్యముతో మీరు శ్రమ పడాలి. అంటే కష్టపడినట్టుగా మీరు వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. So the word of God here it says in John 19:30. ఇక్కడ వాక్యం ఏ రీతిగా చెప్తా ఉందంటే యోహాను సువార్త 19:13 పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. 30 ఓకే సారీ 13 కాదు 13 కాదు 30వ వచనం 13. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Jesus said it is finished. ఇక్కడ యేసు ప్రభు సమాప్తమైనది అని పలుకుతా ఉన్నాడు ఆయన. What did he say? ఏం చెప్తున్నాడండి ఆయన అక్కడ? గట్టిగా చెప్పాలండి మీరు. Wow. Tell to your neighbor it is finished. మీ పొరుగు వారితో చెప్పండి సమాప్తమైందని చెప్పండి. What is finished? ఏం సమాప్తమైంది చెప్పండి. Ask. అడగండి, మీరు అడిగారు కదా, ఇప్పుడు చెప్పారు కదా మీ పొరుగు వారితో అడగండి ఏం సమాప్తమైంది ఏంటని అడగండి. Say to your neighbor, you said it is finished. Tell me what is finished. అడగండి మీ పొరుగు, నువ్వు చెప్పావు కదా సమాప్తమైందని చెప్పావు కదా, ఏం సమాప్తమైందని అడగండి. Ration finished? రేషన్ సమాప్తమైందా? రేషన్ తీసుకోవడం సమాప్తమైందా ఈ నెలకి? What finished? ఏం సమాప్తమైంది? When Jesus said it is finished, ఇది సమాప్తమైందని we చెప్తున్నప్పుడు have to know this. The Bible is written in 3 languages. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాక్యము బైబిల్ గ్రంథము 3 భాషల్లో వ్రాయబడింది. Hebrew, Greek and Latin. హెబ్రీ భాషలో, తర్వాత గ్రీక్ భాషలో, తర్వాత లాటిన్ భాషలో వ్రాయబడింది. These were the 3 languages induced to be used for the Bible. ఈ బైబిల్ ని రాయడానికి ఈ 3 భాషలు ఉపయోగించబడ్డాయి. హెబ్రీ భాష, గ్రీకు భాష, లాటిన్ భాష. The New Testament is written in Greek and Latin. నూతన నిబంధన గ్రంథము గ్రీకు భాషలోను లాటిన్ భాషలోను వ్రాయబడింది. Old Testament is written in Hebrew. పాత నిబంధన పుస్తకము హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంది. So when Jesus is saying it is finished, యేసు ప్రభు ఇది సమాప్తమైందని చెప్పినప్పుడు in Greek he is saying only one word. గ్రీకు భాషలో ఒకే ఒక మాట Telestai. తెలస్తాయ్. What is saying? అందరు చెప్పండి ఏంటి గ్రీకు భాషలో ఆ పదం ఏంటండి? తెలస్తాయ్. చెప్పండి. తెలస్తాయ్. Say 3 times. 3 సార్లు చెప్పండి. తెలస్తాయ్. Super. So Jesus is saying Telestai. యేసు ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడు తెలస్తాయ్. When he is on the cross, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, about to die, చనిపోవడానికి ముందు, before dying, ఇంకా చనిపోవడానికి ముందు the last word of Jesus is యేసు ప్రభు చివరిగా పలికిన మాట Telestai. తెలస్తాయ్. What is this Telestai? ఏంటి తెలస్తాయ్ అంటే? Ask your neighbor, what is this Telestai? అడగండి మీ పొరుగు, అంటే అలా నిద్రపోకుండా వాళ్ళని వేకప్ చేస్తారన్నమాట. అడగండి ఏంటి తెలస్తాయ్ అంటే అర్థం ఏంటని అడగండి. అది తెలిస్తే నేనెందుకు తెలస్తాయ్? Praise the Lord. Ask what is Telestai. అడగండి ఏంటి తెలస్తాయ్?
Telestai word తెలస్తాయి అనే పదం is used in many different contexts, and three are the main ఆ contexts. చాలా చోట్ల ఉపయోగించబడింది, కానీ 3 ప్రాముఖ్యమైనటువంటి చోట్ల ఉపయోగించబడినటువంటి విషయాన్ని నేను చెప్తాను. This first word, the telestai, the first context it is used in business. మొట్టమొదటిగా తెలస్తాయి అనే పదం ఎక్కడ ఉపయోగించబడిందంటే వ్యాపారం విషయంలో ఉపయోగించబడింది. When it is used in business, one person who is having a lot of debt, and when he pays the debt, he will say telestai. వ్యాపారంలో ఎలా ఉపయోగించబడిందంటే గనక ఒక వ్యక్తి తీర్చలేనంత అప్పు చేసినప్పుడు అవతల వ్యక్తి దాన్ని ఇంకా తీర్చక్కర్లొద్దు అని చెప్పడానికి తెలస్తాయి అని ఉపయోగించబడింది. Whenever he takes a lot of money and he paid the debt, telestai. ఇతను తీసుకున్నటువంటి ఆ విపరీతమైనటువంటి అప్పును ఇంకొక వ్యక్తి తీర్చేసి తెలస్తాయి, which means the debt has been fully paid. దాని అర్థం ఏంటంటే నీ అప్పు అంతా చెల్లించి వేయబడింది అని అర్థం. So when Jesus is on the cross, ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు he is shouting telestai. ఆయన ఈ రీతిగా అరుస్తా ఉన్నాడు, తెలస్తాయి అని. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? Whatever the debt you have about the sin, he paid the full debt. నీ జీవితంలో పాపం అనే అప్పును నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో యేసు ప్రభు ఆ అప్పును పూర్తిగా చెల్లించేశాడు. Whatever your debt was there, Jesus paid the debt on the cross. పాపమనే నీ అప్పంతటిని కూడా యేసు ప్రభు శిలువ మీద చెల్లించేశాడు ఆయన. Whatever you had to pay, నువ్వు ఏదైతే చెల్లించాలో మూల్యము, Jesus took your place. నీ స్థానాన్ని ఆయన తీసుకుని and he paid all the debts. నువ్వు చెల్లించవలసిన మూల్యం అంతటిని కూడా ఆయన చెల్లించేశాడు. Because he knew one thing. ఎందుకంటే ఆయనకు ఒక విషయం తెలుసు. In our whole life, మన జీవితం అంతటిలో no one will be able to pay the debt of sins. ఏ వ్యక్తి కూడా పాపము యొక్క వెలను చెల్లించలేడన్న విషయం యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి he was the only person, he perfect lamb of God who can give the debt. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడైన దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఆ వెల చెల్లించగలిగిన వాడై ఉన్నాడు. So whatever sins were on the whole humankind, he took it on his body and he said telestai. ఏ మానవాళి యొక్క పాపం ఎంతైతే ఉందో ఆ పాపం అంతటిని ఆయన శరీరంలోకి ఆయన తీసుకొని ఆయన గట్టిగా చెప్తా ఉన్నాడు, తెలస్తాయి అని చెప్తా ఉన్నాడు. So when the devil tells you you are a sinner, అపవాది మీ దగ్గరికి వచ్చి నువ్వు ఒక పాపి అని చెప్పినప్పుడు, you are unworthy, నువ్వు అనౌక్యుడు అని you are చెప్పినప్పుడు, useless, నువ్వు పనికిరానివాడు అని చెప్పినప్పుడు, say to him one word. ఆ అపవాదితో మీరు చెప్పవలసిన ఒకే ఒక మాట, telestai. తెలస్తాయి. That's the power of that word. ఆ పదానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. That telestai word, ఆ తెలస్తాయి అనే పదం, it means your sin has been paid fully. దాని అర్థం ఏంటో తెలుసా? నీ పాపం అంతా యేసు ప్రభు యేసు ప్రభు కోసం ఆయన చెల్లించాడు కాబట్టి, నీ పాపం యొక్క వేలాంతటిని ఆయన చెల్లించాడు కాబట్టి. For 30 seconds say speak in tongues. 30 సెకండ్స్ 30 Clap your hands సెకండ్స్ and చప్పట్లు speak in కొడుతూ భాషల్లో మాట్లాడండి. హల్బనా, స్తుతి హర చెప్పగలిగిన కతుర స్తుతి చెప్పండి. బదారబా. రషటకటెటెటెరెగ శకరబాబాబాబాబా. రిషడరలరబాబాబా శిఖరలరబాబాబా. రిషడరలరబాబా. So whenever the guilt comes, మీ లోపల అపరాధ భావం వస్తా ఉన్నప్పుడు, whenever the enemy comes, మీ దగ్గరికి శత్రువు వస్తా ఉన్నప్పుడు, whenever shame comes, మీ మీదకి మీ లోపలికి సిగ్గు వస్తా ఉన్నప్పుడు, one word. మీరు ఒక చెప్పవలసిన ఒక పదం ఏంటంటే, చెప్పండి ఏంటి? గట్టిగా చెప్పట్లే. దట్ ఈస్ గుడ్. Super. బాగా చెప్పండి ఇంకా గట్టిగా. Telestai. తెలస్తాయి. Whatever you sin, నువ్వే పాపం అయితే చేసావో, whatever you did yesterday, నిన్నటి దినాన్ని నువ్వు ఏదైతే చేసావో, leave yesterday even till this morning, ఎస్టర్డే నిన్న కూడా కాదు, ఈ రోజు ఉదయం వరకు ఏం చేసావో, it was paid on the cross. అదంతా మూల్యమంతా యేసు ప్రభు శిలువ మీద చెల్లించేశాడు. That is the reality of telestai. అది తెలస్తాయి అనే పదము యొక్క వాస్తవికత. Second context in which telestai is ఈ used, తెలస్తాయి అనే పదం ఈ రెండవ సందర్భంలో ఎక్కడ వ్రాయబడిందంటే, it is used in judicial context. అక్కడ అదే న్యాయ తీర్పుల విషయంలో ఉపయోగించబడింది. So when a prisoner, he will serve the full sentence of the time given to him, the judge will say telestai. ఈ జీవితం అంతా కూడా ఖైదు అనుభవించవలసినటువంటి ఖైదీ, ఆ జీవితం అంతా ఖైదీగా చెరసాల్లో ఉండవలసినటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాయాధిపతి జడ్జి గారు నువ్వు ఇంకా ఉండనవసరం లేదు అని చెప్పడానికి ఉపయోగించినటువంటి పదం తెలస్తాయి. అర్థమైందా లేదా చెప్పండి.
లాయర్ గారు జైలుకి పంపించకుండా ఇంకా I hope you are getting my point. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుంది. అతను చేసిన నేరానికి జీవితం అంతా అతను సరసాల్లోనే ఉండాలి. కానీ న్యాయాధిపతి జడ్జి గారు అతని మీద కనికరపడి ఏదో తెలస్తాయని చెప్పి. So Jesus was on the cross. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు And he is saying telestai. ఆయన తెలస్తాయని చెప్పినప్పుడు It means what the human has to suffer, what human have to give the sentence. He took the sentence, paid it in full, lived the whole sentence, and he said, they are forgiven. Telestai. ఆయన ఏ మానవాళి అంతా కూడా జీవితం అంతా ఖైదు చేయబడి చెరసాల్లో ఉండవలసినటువంటి పరిస్థితిలో ఉన్నారో ఆ మానవాళంతటి యొక్క స్థితిని ఆయన తీసుకుని ఆయన చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, నేను వాళ్ళ స్థానాన్ని తీసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా విడుదల చేయబడాలి, స్వేచ్ఛగా బయటికి వెళ్ళాలి అని చెప్పే సందర్భంలో తెలస్తాయి అనే పదం He ఉపయోగించారు. took our place. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన We were supposed to be the prisoners. మనము ఖైదు చేయబడాలి. మనం We were supposed to meet the whole sentence. మన జీవితం అంతా ఖైదు అనుభవించాలి. మనం చెరసాల్లో గడపవలసిన వారం. మనం We have to serve the sentence in prison. మన జీవితం అంతా మన సర్మాంక జీవితమా సంథింగ్ ఏదో ఉంటుంది, అంటే జీవితం అంతా కూడా మన చెరసాల్లోనే ఉండవలసిన పరిస్థితి. But Jesus took our place. కానీ యేసు ప్రభు ఆ స్థానాన్ని And తీసుకుని instead of us, he served the whole sentence. ఆయన లోపల వేసుకుని And he said, Telestai. వీళ్ళే ఇంకా వదిలేసి నేను వాళ్ళ స్థానాన్ని తీసుకున్నానని No more you have to be in bondages. నువ్వు ఇంకా బంధకములలో ఖైదుగా చెరసాలుగా ఉండవలసినటువంటి పరిస్థితి లేదు. No more you have to be under any pressure. ఏదో ఒక ఒత్తిడి కింద నువ్వు బ్రతకవలసినటువంటి అవసరత లేదు. Because in heaven, there is no FIR about you. నీ మీద పరలోకములో ఎలాంటి FIR మీన్స్ FIR. FIR మీన్స్ FIR అభియోగం లేదు. సూపర్ వర్డ్. నీ పరలోకంలో నీ మీద ఎలాంటి అభియోగం లేదు. There is no case on you. నీ మీద ఎలాంటి కేసు లేదు పరలోకంలో. Because when devil is saying, hey, you are sinner, hey, you are this, hey, you are that. అపవాది వచ్చి నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు చెప్తావు అన్నప్పుడు he is provoking what we say, he is he's telling he's wrong in front of God. దేవుని ఎదుట నిలబడి అతను మన మీద నేరాలు మోపుతూ ఇతను అది చేశాడు, ఇతను ఇది చేశాడు, ఇతను అలాంటి వ్యక్తి, ఈమె ఎలాంటి వ్యక్తి అని చెప్తా ఉన్నప్పుడు God is saying, దేవుడు చెప్తాడు, he has a clean chit. ఇతని మీద ఎలాంటి అభియోగం లేదు, ఇతను చాలా స్వచ్ఛంగా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు. My son Jesus ఎందుకంటే నా కుమారుడైన యేసు took his place, ఇతని యొక్క స్థానాన్ని తీసుకుని served the whole sentence. ఇతని యొక్క జీవితం అంతా అనుభవించవలసినటువంటి ఖైదు బంధకము చెరసాలని Telestai. ఆయన తెలస్తాయి సమాప్తం చేశాడు. Hallelujah. హల్లెలూయా. This word telestai, ఈ పదం తెలస్తాయి అనే పదం it should go deep in your spirit. మీ ఆత్మ లోపలికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. Whenever the whole people come against you, ప్రజలంతా సమాజం అంతా మీకు వ్యతిరేకంగా లేచినప్పుడు, whenever they shout against you, నీ మీద వ్యతిరేకంగా లేచి అరుస్తా ఉన్నప్పుడు, whenever they put bad name on you, నీ మీద చెడ్డ సాక్ష్యం పలుకుతా ఉన్నప్పుడు don't reply. వాళ్ళకి నువ్వు మరలా తిరిగి సమాధానం ఇవ్వద్దు. In your spirit just say నీ telestai. ఆత్మలో నువ్వేమని చెప్పాలంటే తెల్లస్తాయని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Third thing, మూడో విషయం, the third context in which this మూడో word is, సందర్భం, ఈ పదం ఉపయోగించబడినటువంటి మూడో సందర్భం, oh, this is powerful. ఇది ఇంకా చాలా This శక్తివంతంగా third ఉండబోతా ఉంది. context is powerful. మూడో విషయం చాలా శక్తివంతంగా ఉండబోతా ఉంది. This used to be used in military. ఇది ఎక్కడ ఉపయోగించబడిందంటే మిలిటరీ దళాలు ఉండే చోట ఉపయోగించబడింది. When was it used? When the commander and the whole army will go against a troop, when they will fight, after they win the battle, they will say telestai. ఈ యొక్క గుంపంతా, ఈ మిలిటరీ దళమంతా శత్రువుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళి వాళ్ళని జయించి ఉండవలసినటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళవలసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ కమాండర్ చెప్తూ, అంటే ఆ కమాండర్ చెప్పడం అంటే మనం ఆల్రెడీ విజయాన్ని పొందాము, విజయం సాధించాము అని చెప్పే సందర్భంలో ఈ తెలస్తాయి అనే పదం ఉపయోగించబడింది. అంటే So when Jesus యుద్ధం was గెలిచి రావడం. so when Jesus was on the cross, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు he fought the whole hell. He fought the whole hell.
ఆ నరకాన్నంతటిని కూడా నరకమంతటితో కూడా ఆయన యుద్ధం చేశాడు. He fought against. ఆ నరకమంతటితో కూడా ఆయన యుద్ధం చేసి He fought for you. నీ కోసం నరకంతో యుద్ధం చేశాడు ఆయన. He fought against sickness. నీకు వ్యతిరేకంగా లెగుస్తున్న రోగంతో యుద్ధం చేశాడు ఆయన. He fought against poverty. నీ వ్యతిరేకంగా లెగుస్తున్నటువంటి పేదరికంతో యుద్ధం చేశాడు ఆయన. He fought against diseases. నీకు వ్యతిరేకంగా లెగుస్తున్నటువంటి రోగాలతో యుద్ధం చేశాడు ఆయన. He fought against every curse you are going to నువ్వు have. అనుభవించవలసిన ప్రతి శాపంతో యుద్ధం చేసి ఆయన After he fought, ఆ యుద్ధములో గెలిచి after he got all the sin in his body, ఆ యుద్ధములో గెలిచి ఆ పాపాన్నంతటిని ఆ అభియోగాన్నంతటిని ఆయనలోకి తీసుకుని when everything, the whole sin of the whole world came into his body, లోకములో ఉన్న పాపమంతా మానవాళి యొక్క పాపమంతా ఆయన శరీరంలోకి ఆయన తీసుకుని he said, ఆయన చెప్తా ఉన్నాడు Telestai, తెలస్తాయి. which means దాని అర్థం we are victorious. మనము విజయం నొందిన వాళ్ళం మనం. హల్లెలూయా. Whenever you feel defeated, నువ్వు ఓటమి చూస్తున్నట్టుగా నువ్వు అనిపిస్తా ఉన్నప్పుడు, whenever you think nothing will happen, నా జీవితంలో ఏం జరగట్లేదని నీకు అనిపిస్తా ఉన్నప్పుడు, whenever you think there is no hope for my నాకు life, ఇంకా నిరీక్షణ లేదు అని నీకు అనిపిస్తా ఉన్నప్పుడు say to the devil, ఆ అపవాదంతో మీరు చెప్పాలి. you know one word, devil? నీకు తెలుసా అపవాదం ఒక పదం? Telestai. తెలస్తాయి. When you say Telestai, మీరు ఎప్పుడైతే తెలస్తాయని చెప్తావో he cannot bear that ఆ word. పదాన్ని అతను విని అక్కడ ఉండలేడు. ఇంకా The devil cannot contain the power of that ఆ word. పదములో ఉన్నటువంటి శక్తిని అపవాది భరించలేడు. Because when Jesus said Telestai, ఎందుకంటే యేసు ప్రభు తెలస్తాయని చెప్పినప్పుడు it was game over for the devil. అపవాది యొక్క కథ ముగిసిపోయింది అక్కడ. He hates this word. అందుకే అపవాదిక పదం అంటే చాలా భయము, అసహ్యము. Maybe you are going through sickness. ఒకవేళ మీరు రోగములు గుండా వెళ్తా ఉన్నప్పుడు, Maybe you are going through diseases. మీరు వ్యాధులు గుండా వెళ్తూ ఉండొచ్చు, Maybe you are suffering in debt. బాధించబడుతూ అప్పుల చేత బాధించబడుతూ మీరు వెళ్తూ ఉండొచ్చు. Maybe you have given something in mortgage. ఓకే, మీరు ఇంకా అమ్మి వేయబడ్డ అంటే అప్పు తీసుకుని కట్టలేక వాళ్ళు మీ యొక్క సొత్తుల్ని జప్తి చేసుకోవడానికి వచ్చినటువంటి స్థితిలో మీరు ఉండొచ్చు. తనక ఓకే, అదే నేను దాన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పి ప్రైజ్లో తనక పెట్టినప్పుడు అప్పు కట్టలేదనుకోండి, తనక పెట్టింది ఎవరిది అవుతుంది? మీది అవుతుంది. What we have to say? అప్పుడు మీరేం చెప్పాలి? అలాంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? గట్టిగా చెప్పట్లేదు. Telestai. తెలస్తాయి. Because Jesus did everything for you, not only for you, for the whole human being on the cross. ఎందుకంటే యేసు ప్రభు సమస్త మానవాళి కొరకు సిలువ మీద ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు కాబట్టి This gospel ఈ శుభవార్త can change your life. నీ జీవితాన్ని మారుస్తుంది. This word, the understanding of this word, ఈ సమాప్తమైనది తలస్తాయి అనే పదం నీకు అర్థమైతే it can change your word tonight, ఈ brother. జీవితం పూర్తిగా మారిపోతుంది It సహోదరుడా, will change సహోదరి. your situation నీ tonight. పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఈ రాత్రి. When the sickness is there, మీకు ఒకవేళ మీ శరీరంలో ఆ రోగం మీరు అనుభవిస్తూ ఉండొచ్చు ఇప్పుడే, say to sickness, ఆ రోగంతో మీరు చెప్పండి Telestai. తలస్తాయి. When you are feeling weak, మీరు బలహీనం అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తా say to ఉన్నప్పుడు your weakness, ఆ బలహీనతో మీరు చెప్పండి Telestai. తలస్తాయి. When you are in debt, మీరు బాగా కిందకి అణిచివేయబడతా ఉన్నప్పుడు, when you are in debt, మీరు అప్పుల్లో ఉంటా ఉన్నప్పుడు just say Telestai. మీరేం చెప్పాలి తెలుసా? తలస్తాయి అని చెప్పాలి. When you are poor, మీరు బాగా లేమిలో ఉన్నప్పుడు just say Telestai. మీరేమని చెప్పాలంటే తలస్తాయి అని చెప్పాలి. This one word ఈ ఒక్క పదం can change every aspect of your life. మొత్తం మీ ముందున్న ప్రతి దాన్ని మార్చేస్తుంది. So when Jesus says it is finished, యేసు ప్రభు ఇది సమాప్తమైందని చెప్పినప్పుడు he is saying ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు, sickness is finished, రోగము ముగించబడింది, weakness is finished, బలహీనత ముగించబడింది, diseases are finished, వ్యాధులు ముగించబడ్డాయి, enemies is finished, శత్రువు ముగించబడ్డాడు, debt is finished, అప్పులు ముగించబడ్డాయి, poverty is finished. లేమి ముగించబడింది. He said Telestai. ఆయన సమాప్తమైందని చెప్పాడు ఆయన. This is the power of that word. ఆ పదానికి ఉన్న శక్తి అలాంటిది. When this word is into this ఈ atmosphere, వాక్యము, ఈ పదము, ఈ వాతావరణంలో నీ లోపలికి వెళ్తుంటే, when it is in this ఈ atmosphere, వాతావరణంలో ఆ పదం వెళ్తా ఉంది. this will change your life. ఇప్పుడు ఆ పదం మీ జీవితాన్ని మార్చుతా ఉంది. So when Jesus said Telestai, యేసు ప్రభు ముగించబడిందని చెప్పినప్పుడు what happened after that? ఆ చెప్పిన తర్వాత ఏమైంది? Earthquake came. భూకంపం సంభవించింది. The Bible says వాక్యం చెప్తుంది, where Jesus was on the cross, ఎక్కడ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడో that mountain
broke. ఆ పర్వతము విడిపోయింది. So when you say Telestai, మీరు ఎప్పుడైతే తెలస్తాయి అని చెప్తారో every mountain will మీ break. జీవితంలో ఉన్న ప్రతి పర్వతం విరిగిపోవడం When మొదలవుతుంది. you say Telestai, అది తెలస్తాయి అంటే the whole atmosphere will ఆ change. వాతావరణాన్ని మార్చేసే శక్తి ఆ పదంలో ఉంది. తెలస్తాయి This one word, ఒకే ఒక పదం it will change your నీ journey. జీవితం ప్రయాణం మొత్తం It will మారిపోతుంది. change your నీ destiny. గమ్యం మారిపోతుంది. Whenever the devil comes to accuse you, అపవాది నిన్ను నిందించడానికి వచ్చినప్పుడు hold the devil's collar. అప్పుడు మీరు అపవాది కాలర్ పట్టుకోవాలి, చొక్కాయి పట్టుకోవాలి. Don't run away from the devil. అన్ని అపవాది నుంచి మీరు పారిపోవడం కాదు, వాడిని కాలర్ పట్టుకోవాలి. Don't become Usain Bolt to the devil. Usain Bolt. అపవాదిని చూడగా హుస్సేన్ బోల్ట్ లాగా పరుగులెట్టడం కాదు, వాడి కాలర్ పట్టుకోవాలి, చొక్కాయి పట్టుకోవాలి, Hold his collar. చొక్కాయి పట్టుకోవాలి. Hey devil, ఏ అపవాది, I want to tell you one word. నీకు విషయం చెప్పాలి నేను. ఆగు. One word. ఒకే ఒక మాట, ఎక్కువ కాదు, ఒకే పదం. Telestai. తెలస్తాయి. Finished. అపవాది వెళ్ళిపోతాడు, He cannot do anything. ఇంకేం చేయలేడు. One time the devil tried to scare me. ఒకసారి అపవాది నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. The devil came in one woman and came to me. ఒక స్త్రీలో అపవాది అంటే ఆ స్త్రీలోకి వచ్చి అపవాది నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. And he's saying, in 15 years I am in this body. ఇలా చెప్తున్నాడు, నేను 15 సంవత్సరాల నుంచి ఈమె శరీరంలో నివసిస్తా ఉన్నాను. The pastor came and said in my ears, ఆ పాస్టర్ గారు, నన్ను పిలిచిన పాస్టర్ గారు వచ్చి నా చెవిలో చెప్తున్నాడు, from 7 years we are trying, nothing happening. 7 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సహోదరుడా, ఏమీ అవ్వట్లేదు. That time I preached around 5 hours. నేను ఆ రోజు 5 గంటలు ప్రసంగం చేశాను. So when the devil came, ఆ అపవాది ఆ స్త్రీలో నుంచి ఆమె మీద ఆవాహనం చేసి ఆమె ద్వారా వస్తా in the ఉన్నప్పుడు prayer time, ఆ ప్రార్థన సమయంలో I hold the hand of that woman ఆ స్త్రీ యొక్క చేయిని పట్టుకున్నాను. and I said one thing, ఆ స్త్రీతో నేను ఒక మాట చెప్పాను, I am tired, నేను చాలా నీరసం అయిపోయాను, don't do drama, నువ్వు ఇక్కడ ఇంకా కథలు నడపొద్దు, get out. వెళ్ళిపో. Went out. వెళ్ళిపోయింది దెయ్యం ఆమెలో నుంచి. Why? ఎందుకు? Because it was already done on the cross. ఎందుకంటే ఇది నేను కాదు, ఇది సిలువలో యేసుప్రభు ఎప్పుడో చేసి ముగించేశాడు. Whatever Jesus did on the cross, యేసుప్రభు సిలువలో ఏదైతే చేసి ముగించాడో we have to bring it into the earth. అది దాన్ని మనం భూమి మీదకి తీసుకుని రావాలి. We have to apply it in our life. అది మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాలి. This one word, ఈ ఒక్క పదం it will change your life. నీ జీవితం అంతా మారిపోతుంది. Telestai. తెలస్తాయి. Telestai. చెప్పండి అందరు గట్టిగా, ఏంటి Say తెలస్తాయి? 5 times. 5 సార్లు చెప్పండి. నేను లెక్క పెడతాను. సారీ ఫస్ట్ నుంచి వద్దాం మనం. Now close your eyes. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. Just I want to give you some seconds. Think about every problem which you are going through. కొన్ని నిమిషాలు క్షణాలు మీకు సమయం ఇస్తున్నాను. కళ్ళు మూసుకుని మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కళ్ళు మూసుకుని, అన్ని సమస్యలు, ఏ సమస్యలు అయితే మీరు కలిగి ఉన్నారో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Only your problem. నీ ప్రాబ్లమ్స్ పక్కలు వద్దు. Whatever you are going through. మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారో అవన్నీ ఒకసారి How జ్ఞాపకం the చేసుకోండి. devil has been torturing you from మిమ్మల్ని ఎలా many అపవాది years. చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. How that problem is not going away from your home. నీ జీవితంలో నుంచి ఆ సమస్య తొలగిపోకుండా పదే నిన్ను పట్టుకుని ఎలా పీడిస్తుందో ఆ పరిస్థితిని, How you are living in poverty. ఆ పేదరికంలో లేమిలో మీరు ఎలా జీవిస్తూ ఇబ్బంది పడుతున్నారో. There are some people here who are also in debt. Yeah. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. There are some people here. ఇక్కడ కొంతమంది ఉన్నారు. I want to imagine all your problems. మీ అప్పులను, మీ సమస్యలన్నింటిలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఊహించుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుని Just see that problem. చూడండి, ఆ సమస్యను ఒకసారి చూడండి. కళ్ళు మూసుకుని మీరు కలిగి ఉన్న సమస్యను ఒకసారి చూడండి. Whatever the problem. ఆ సమస్య ఏదైతే అయిందో Now in your imagination, ఆ ఊహల్లోనే ఇప్పుడు మీరు look at that problem. ఆ సమస్యను చూస్తూ, And when I count 3,
నేను 1, 2, 3 అని లెక్క పెట్టిన తర్వాత shout with a loud voice, Telestai, గట్టిగా మీరు ఏమని చెప్పాలంటే, ఏమని అరవాలంటే తెల్లస్తాయి అని అరవాలి మీరు. to that problem. ఆ సమస్యలన్నిటితో మీరు చెప్తున్నారన్నమాట. I promise you, నేను వాగ్దానం చేస్తున్నాను, that problem will run away. మీరు అలా చేసిన తక్షణము మీ జీవితంలోంచి ఆ సమస్యలు పారిపోవడం మీరు కనుగొంటారు. The debt will be paid. ఆ అప్పులు మీరు కట్టడానికి మీకు దేవుడు సామర్థ్యం ఇస్తారు. You will come out of poverty. ఆ పేదరికంలోంచి మీరు బయటకు వచ్చేస్తారు. You will come out of sickness. మీ ఆ రోగంలోంచి మీరు బయటకు వచ్చేస్తారు. So get ready. రెడీగా ఉండండి, సిద్ధంగా Just ఉండండి. get ready. మీరు సిద్ధపడండి. Look at that problem. ఆ సమస్యలనే చూడండి ఒకసారి. That problem which tortured you. బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ బాగా మిమ్మల్ని బాధిస్తున్న సమస్యను చూడండి. Because of that problem you had sleepless nights. ఆ సమస్య వల్ల మీరు నిద్ర లేకపోవడం, నిద్ర లేమి. Because of that problem you had very poor life. ఆ సమస్యను బట్టి మీరు రోజు రోజుకి చాలా భయంకరమైన పేదరికంలోకి వెళ్ళిపోయే పరిస్థితిని. Hate that problem. ఇప్పుడు ఆ సమస్యను మీరు అసహించుకోండి. Hate that debt. ఆ అప్పుల్ని మీరు అసహించుకోండి. Hate that sin. ఆ పాపాన్ని మీరు అసహించుకోండి. So when we will count till 3, మేము 3 అని లెక్క పెట్టిన తర్వాత Brother Naveen will count till 3. నేను లెక్క పెడతాను. You are going to shout Telestai. మీరేమని అరవాలంటే, కేక పెట్టాలంటే తెల్లస్తాయి అని మీరు కేక పెట్టాలి. Are you ready? మీరు సిద్ధమా? Are you ready? సిద్ధమా? Are you ready? సిద్ధమేనా అందరూ? 1, 2, 3. గట్టిగా, Say. ఇంకా గట్టిగా. తెల్లస్తాయి, 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 తెల్లస్తాయి. Clap your hands. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. It is finished. ఇది ముగించబడింది. It is finished. సమాప్తమైపోయింది. Your sickness is finished. మీ రోగం Your సమాప్తమైపోయింది. diseases are మీ finished. వ్యాధి సమాప్తమైపోయింది. Clap your hands. గట్టిగా చప్పలు నమ్మి Speak ఇది in పలికాను, tongues. నేను నా జీవితంలో సమస్యలు ముగించబడ్డాయి అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు Give కొట్టు. glory to Jesus. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా, Give glory to Jesus. గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Give glory చప్పలు to కొట్టు. Jesus. యేసయ్యకు మనం మహిమ చెల్లిస్తూ glory to పడుతున్నాం. Jesus. యేసయ్యకు మహిమ చెల్లిస్తూ చప్పలు Speak in పడుతున్నాం. tongues. భాషల్లో మాట్లాడేవారు భాషల్లో మాట్లాడండి. Father, తండ్రి, Father, తండ్రి, thank you. వందనాలు, Thank you. వందనాలు, Thank you. వందనాలు. Every problem that is in their life, it is finished. వీళ్ళ జీవితంలో వీళ్ళు కలిగి ఉన్న ప్రతి సమస్య ముగించబడింది. Every disease that has come to an end. ప్రతి వ్యాధి ముగింపుకు వచ్చేసింది. Every kind of debt has come to an ప్రతి end. విధమైన అప్పు ముగించబడబోతా ఉంది. Every kind of problem has come to an end. ప్రతి సమస్య ముగింపులోకి వచ్చేసింది. Telestai. Telestai. It is done. It is finished. From today, ఈ రోజు నుంచి whenever you go through any problem, మీరు ఏదైనా సమస్య గుండా మీరు వెళ్తూ ఉంటుంటే, whenever you go through any kind of sickness, ఎలాంటి బలహీనత గుండా అయినా మీరు వెళ్తా ఉంటుంటే don't feel sad. మీరు బాధపడకండి, విచారపడకండి. Just say one word. ఒకే ఒక పదం చెప్పండి, మాట చెప్పండి. Telestai. తెల్లస్తాయి. What was the last word? What was the word last year? లాస్ట్ ఇయర్ ఏ వాక్యం నేను చెప్పాను, ఫైనల్ గా నేను ఏమేస్తా చెప్పాను పోయిన సంవత్సరం మీటింగ్స్ లో. ఓ జోయే. What is the word this year? ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి? Telestai. జోయే. తర్వాత So when you live in this reality, ఈ వాస్తవికతలో మీరు జీవించడానికి ప్రారంభించినప్పుడు this will change your perspective to look ఈ things. సత్యం మీ జీవితంలో మీరు మీ పరిస్థితులను చూసే విధానాన్ని మారుస్తుంది. When you see the problem, మీరు సమస్యను చూస్తా ఉన్నప్పుడు you will automatically see the solution. మీరు అక్కడే పరిష్కారాన్ని కూడా మీరు చూడగలుగుతారు. This is the power of this word. అది వాక్యముకు ఉన్నటువంటి శక్తి. This is the power of the word Telestai. ఆ సమాప్తమైనది తెలస్తాయి అనే పదానికి ఉన్నటువంటి శక్తి అది. Normally, సామాన్యంగా when you see problem, మీరు సమస్యను చూస్తా ఉన్నప్పుడు you search for solution. మీరు ఏం చేస్తారంటే పరిష్కారాలు వెతుకుతారు మీరు. But కానీ when you know this reality, ఈ వాస్తవికత సమాప్తమైంది తెలస్తాయి అనే పదం మీకు అర్థమైతే, as soon as you see the problem, మీరు సమస్యను చూస్తున్నంత కాలం automatically you will see the solution. అక్కడ మీరు పరిష్కారాన్ని కూడా చూడగలుగుతారు. What is the solution? ఏంటి పరిష్కారం? On the cross, సిలువ మీద Jesus said, యేసుప్రభు చెప్పారు, Telestai. తెలస్తాయి. Everything, అంతా whatever you're going through, నువ్వే పరిస్థితి గుండా whatever వెళ్తా your ఉన్నావో, disease is, ఈ నీ రోగం ఏమయ్యిందో, whatever your problem నీ is, సమస్య ఏమైతే ఉందో, everything ప్రతిదీ was finished on the cross. సిలువ మీద ముగించబడింది. That's why we say అందుకే మనం చెప్తున్నాం, finished work of cross.
సిలువలో ముగించబడినటువంటి పని. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. Because Jesus said it is finished. యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఇది ముగించబడిందని. I want you all to stand now. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి లేచి నిలబడాలని నేను కోరుకుంటున్నాను. And we are going to worship. మనం దేవుణ్ణి ఆరాధన చేయబోతా ఉన్నాం. And I am going to come into the crowd. నేను మీ మధ్యలోకి రాబోతున్నాను ఇప్పుడు నేను. And however the Holy Spirit leads, I am going to touch. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన రీతిగా నన్ను ప్రేరేపించినటువంటి రీతిగా ప్రేరేపించిన వ్యక్తులు నేను తాకబోతా ఉన్నాను. But don't expect from me. నేను తాకాలని మాత్రం మీరు ఎదురు చూడొద్దు. I am just a vessel. నేను కేవలం పాత్రను మాత్రమే. He is the main guy. ఆయనే యజమానుడై ఉన్నాడు. He is the main person. ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడు. I am just a vessel. నేను ఆయన పాత్రను మాత్రమే. I am going to come into the crowd. నేను మీ మధ్యలోకి ఇప్పుడు రాబోతా ఉన్నా. In the room when I was praying, నేను గదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు I saw myself walking in the crowd. నేను మీ మధ్యలో సంచరించడం నేను ఆ దర్శనంలో చూశాను. And while I was walking, నేను మీ మధ్యలో సంచరిస్తా ఉన్నప్పుడు healing was happening. స్వస్థతలు జరిగాయి. People were getting touched. ప్రజలు తాకబడ్డారు. This is that vision was about this night. ఆ దర్శనం ఈ రాత్రి కొరకే నేను కలిగి ఉన్నాను. So I believe. నేను నమ్ముతున్నాను. I don't believe. నేను నమ్మట్లేదు. I know. నాకు తెలుసు It will happen. ఇది జరుగుతుంది. I know. నాకు తెలుసు. So we are going to worship. మనం ఆరాధన చేయబోతున్నాం. With us our dear brother Ravi is here. ఇక్కడ ఉన్నటువంటి రవి అన్న మన మధ్యలో ఉన్నారు. He is my batchmate. నేను రవి గారు కలిసి ఒకేసారి 2014లో 2015 సంవత్సరంలో బెరాకాలో మేమిద్దరం కలిసి స్కూల్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. He is very anointed worshiper. చాలా అభిషేకించబడినటువంటి ఆరాధకుడు ఆయన. Whenever he worships, ఆయన ఆరాధన చేస్తా ఉన్నప్పుడు glory will come. మహిమ దిగి రావడం నేను చూసాను. So now when he is going to worship, ఆయన ఇప్పుడు వచ్చి ఆరాధన చేస్తా ఉంటారు. glory is going to come. మహిమ దిగి రాబోతా ఉంది. And it will touch you. ఆ మహిమ మిమ్మల్ని తాకబోతా ఉంది. Please close your eyes. మీరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు చూడొద్దు, ఎవరు వచ్చి మిమ్మల్ని తాకాలని కోరుకోవద్దు. Thank you, Father. తండ్రి మీకు వందనాలు. Father, తండ్రి manifest yourself. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. 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 హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Lift up your hands. మీ చేతులు పైకి ఎత్తండి. యేసయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. Concentrate on Jesus. యేసు ప్రభు మీదే దృష్టి పెట్టండి. ఇంకెవరి మీద దృష్టి పెట్టొద్దు. Concentrate on the finished work of God. యేసు ప్రభు చేసి ముగించిన పని మీదే దృష్టి పెట్టండి. సిలువ మీదే దృష్టి పెట్టండి. హల్లెలూయా. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు. అందరూ చెప్తాం. Yes, Lord. నా ప్రాణమైన యేసు, చేతులు పైకెత్తి, నా ప్రాణంతో కలసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన 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 యేసు. పాడదాం, పాడదాం. నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన, అందరం కలిసి. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలసి, నా ప్రాణమా నీ